ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. చాలా తప్పు చేశాను. నేనే వెనక ముందు ఆలోచించకుండా తొందరపడి బయటపడి వాళ్లకు లేనిపోని అనుమానాలు వచ్చేలా చేశాను. కార్ కీస్ ఏమైంది? హడావిళ్ళో కార్ కీస్ కార్లోనే వదిలేసి వెళ్ళిపోయాను కదా, ఏమైంది? ఈ పిల్ల సన్నాసులే తీసుంటారు. రేయ్ ఒరే, నా కార్ కీస్ ఏమైనా తీసారా? మాకేం తెలుసు ఆంటీ, మేమెందుకు తీస్తాం? అయినా కార్ కీస్ మీతోనే ఉంటాయి కదా, మేమెలా తీస్తాం ఆంటీ? కార్లో పొరపాటున వదిలేసి వెళ్ళాన్రా. అయితే కార్ని అడగండి, చెప్పకపోతే 4 తగిలించండి. దాన్ని కాదు, మీకు 4 తగిలిస్తే గాని బయటపడరు. మర్యాదగా ఇవ్వండి, లేకపోతే అందరినీ చెక్ చేయాల్సి వస్తుంది. చెక్ చేసుకోండి. అరే అరే, ఇచ్చి చావండ్రా బాబు, నన్ను అటు ఇటు తిప్పి చంపకండ్రా. అమ్మా చేత కావట్లేదురా, కాళ్ళు అవుతున్నాయి. ఇదిగో ఎంటకి కళ్ళు తిరుగుతున్నాయిరా. 4 తలిగిస్తా అన్నావు కదా ఆంటీ. బుద్ధి తక్కువ అన్నాన్రా. ఎవరా ఏడిపించకండ్రా, నా వల్ల కాదు, మీకు దండం పెడతాన్రా. ఇవ్వు. మాకు దండాలొద్దు, డబ్బులొద్దు, కాసేపు మాతో క్రికెట్ ఆడితే చాలు. మీ కీస్ మీకు ఇచ్చేస్తాం. నిజంగా ఇచ్చేస్తారా? మీది బ్యాటింగ్, మాది బౌలింగ్. మీరు షాట్ కొడితే మీ కీస్ మీవి, మా ఆట మాది. అయితే ఓకేరా, కానీ రన్స్ అయితే చేయలేను. ఇప్పటికే పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు పుళ్ళు పడ్డా. అవసరం లేదండి, బాల్ బ్యాట్ తో కొడితే చాలు. రే, నేను కొట్టలేనంత బౌలింగ్ మీ వల్ల ఏమవుతుందిరా? నాకు అంతో ఇంతో ఆట తెలుసు. సరే ఆంటీ. సరే వెళ్ళు. అబ్బా ఒరేయ్! అదేంటండి అలా అరుస్తున్నారు? కన్ను పోగొట్టాడు ఈ వెధవ.
నేను కొట్టలేని బాలు వెయ్యలేడు అన్నారుగా. పిల్లల్ని మిడిల్ క్లాస్ వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. శక్తి గారు, మాకు వార్నింగ్లు ఇస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. అయ్యో బాబా. ఆంటీ ఇదిగోండి మీ కీస్. రేయ్ ఇవ్వరా. అరే పదండ్రా మనం వెళ్దాం. అమ్మా, ఈసారి వచ్చినప్పుడు చెప్తా ఈ పిల్ల కుంకల పని నీ సంగతి. గుణాతో నా పెళ్లి చేయించి ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నా. నీ మెడలో నా తమ్ముడి చేత గుడిలోనే 3 ముళ్ళు వేయించాలని. అయ్యే పనేనా? వెంటనే వాడిని గ్రిప్లోకి తీసుకుంటా నీ మెడలో తాళి కట్టించేస్తా. నేను గుణ దగ్గరికి చేరిందెందుకు? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఆశ పెట్టిందని ఆ శక్తి దుర్మార్గురాలన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాను. ఆవిడేమో మొదటన్న నా పెళ్లి వదిలేసి ఇప్పుడు కొడుకు పెళ్లి కోసం ఆరాట పడుతోంది. ఈవిని నమ్ముకుంటే నాకు సన్యాసమే గతి. కైలాసగిరి అమృత జలం. ఇది ఒక్క గుక్కెడు తాగితే ఏ కార్యమైనా ఆటంకం లేకుండా జరిగిపోతుంది. అవును కదా, అమృతం నా దగ్గరుంటే ఇంకా ఆలోచించడం ఎందుకు? ఆ జలం ఓ గుక్క తాగితే నా కష్టాలు తీరిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. ట్రై చేయడం బెటర్. శక్తి వావ్, బ్యూటిఫుల్. నువ్వు ఓల్డ్ అయిన ఫ్యాషన్ లో అప్డేట్ గా ఉంటావు. పార్లర్ కి వెళ్ళొస్తున్నావా? కంటి చుట్టూ ఆ బ్లాక్ షేడ్ భలే సూపర్ గా ఉంది. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. జనని మూలంగా ధరణి ఇంట్లో నా పరువు పోయింది. నువ్వు నా ఒంట్లో ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నావా? ఏమైంది? జనని మెల్లమెల్లగా నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. ఇలా అది ముందుకెళ్తే నా కొడుకు పెళ్లి కూడా ఆపేస్తుంది. నాకు ఆపుతుందని నా 6th సెన్స్ చెప్తోంది. నీకు సెన్సే లేదు, పైగా 6th సెన్స్ ఒకటా? నన్ను కాస్త ప్రశాంతంగా ఆలోచించని. దేని గురించి ఆలోచన చెప్పు, నేను ఆలోచిస్తాను. చన్నీళ్ళకి తోడు వేణీళ్ళల్లా. జనని పెళ్లి ఆపే ప్రయత్నం మానుకోవాలంటే ఏం చెయ్యాలా అనేది ఆలోచించాలి. నాకు అర్థమయ్యే వ్యవహారం కాదు, ఆలోచించనులే. ఆలోచించాలంటే బుర్ర ఉండాలి. చించి పగలగొట్టుకో, నాకు అనవసరం. చెప్పండమ్మా. ఒరేయ్, నీకు ఫోటో పంపాను. ఆ అమ్మాయి ఆర్కే మెడికల్ కాలేజ్లో చదువుతుంది. వెంటనే కిడ్నాప్ చెయ్యి, సరేనా? సరేనమ్మా, కిడ్నాప్ చేసి ఫోన్ చేస్తా. నా విషయం బయటికి రాకూడదు. తెలుసమ్మా, నాకు వదిలేయండి. అంటే మధుని కిడ్నాప్ చేయించి జననికి బ్రేకులు వేస్తావా? అవును సౌమ్య, రివర్స్ లో గేమ్ స్టార్ట్ చేయాలి కదా, అప్పుడే అది దారికొస్తుంది.
బాయ్ మధు, రేపు కలుద్దాం. బాయ్ బాయ్. నన్ను వదలండి. ఎవరా మీరు? వదలండి. ఎవరు మీరు? వదలండి. రేవరా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? మీ శ్రమ వేస్ట్. మా అమ్మ దగ్గర డబ్బులే లేవు. జనని, ఈ శక్తి ముందే కుప్పి గంతులా చెప్తా నీ సంగతి. ఈ దెబ్బతో నీ చేష్టలన్నీ ఉడిగిపోవాలి. హలో మాజీ మర్దలా, నాతో పులి మేక ఆట మొదలు పెట్టావు కదా? భయపెట్టడం నీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదనుకున్నావా? మన ఆటలో పాపం ఆ పసికోనని ఎందుకు బలి చేస్తావు? కాలేజ్ గేటు దాటిన నీ గారాల పెంపుడు కూతురు ఎక్కడుందో కనుక్కో. అదే ఇప్పుడు నీ ముందున్న పరీక్ష. అది ఇప్పుడప్పుడే ఇంటికి రాదుగా. నేనే కిడ్నాప్ చేయించాగా సరదాగా. ఇప్పుడు నీకు చెమటలు, గుండె నొప్పి మొదలైపోయాయా? ఏంటే నవ్వుతున్నావు? అదమ్మ శక్తి, నీ వేలితో నీ కన్నే పొడిచాను. నొప్పిగా ఉందా? నువ్వు ఆట మొదలు పెట్టావు, ముగింపు నేను పలికాను. ఎవరెవరిని కిడ్నాప్ చేశారో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోమ్మా పిచ్చి తల్లి. నోరు వెళ్ళబెట్టావా? నీ బుద్ధి తెలిసి నీకన్నా ఒక క్షణం ముందు ఆలోచించి సరదాగా ఒక అడుగు ముందుకు వేశాను. మధుని సేఫ్ ప్లేస్ లో పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మధు ఎక్కడుందో నీకు తెలీదుగా. నువ్వు నా మధుని ఏమీ చేయలేవు. ఇంకా రాలేదు. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అమ్మ ఇక రాదు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి మేడం? డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసాయి, డ్యూయెట్ పాడుకుందాం. ఇంకేం చేస్తావురా? తిని తాగి పడుకో. చెయ్.
ధరణి బాలు దాని కన్న పిల్లలన్న నిజం గుండెల్లో దాచుకుందిరా. ధరణి బాలులు నా సొంత చెల్లెలు తమ్ముడా. మర్యాదగా అడిగినంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే మొబైల్ ఇవ్వండి. అన్నా ఏంటన్నా మొబైల్ తీసుకుంటున్నావు? అన్న వదిలన్నా. ఎవరా ఫోన్ ఇవ్వు. వదిలన్నా, ఎవరా మొబైల్ ఇవ్వు. వదిలన్నా. $500 ఫోన్ ఇచ్చేది. వదిలేన్నా. వదిలన్నా. రాస్కెల్, ఆడపిల్లని టచ్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? రేయ్, ఎవడ్రా నువ్వు? వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వనంటున్నారు, అందుకే ఫోన్ లాక్కున్నాను. మధ్యలో నీకేంట్రా? వాళ్ళ అన్నవా తమ్ముడువా? అవునరా, అన్నయ్యనేరా. ఈ అమ్మాయికి అన్నని, వాడు నా తమ్ముడు. అందుకే నీ చెయ్యి విరుస్తా. టచ్ అయి ఉంటే చంపేసి ఉండేవాడిని. అన్నయ్య అయితే నా డబ్బులు నాకు ఇప్పించు. నా చెల్లెలు తమ్ముడు ఎవరికి డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు కాదురా. కావాలంటే 10వ పరకో దానం చేసే బుద్ధి ఉన్నవాళ్ళు. అసలేమైందమ్మా? ఆటో ఎక్కేటప్పుడు 100 రూపాయలు అన్నాడన్నా, తీరా ఇక్కడికి వచ్చాక 500 అంటున్నాడు. అలా ఇలా అని అంటే ఇవ్వాల్సిందే, లేకపోతే ఫోన్ ఇవ్వండి అని లాక్కుంటున్నాడు. అప్పుడే నువ్వు దేవుళ్ళ వచ్చావు. దేవుళ్ళ కాదు, అన్నలా వచ్చాను. ఎరా, 100 500 చేస్తే ఎలా ఇస్తారా? నీ 5 వేళ్ళు విరిచి 500 కింద ఇవ్వరా? పోలీస్ స్టేషన్కి వెళ్దామా? వద్దు. పద, పోలీస్ స్టేషన్కి వెళ్దామా? వద్దు 100 రూపాయలు చాలు. వదిలేయండి. వదిలే అన్నా. అన్నెవర్రా? దొంగ రాస్కెల్. అన్నా అని పిలవడానికి అర్హత ఉండాలిరా, బంధం ఉండాలి, ప్రేమ ఉండాలి. పోలీస్ స్టేషన్కి వెళ్దామా? చేతులు విరిచేనా? తప్పైందన్నా, నన్ను క్షమించన్నా. ఇంకోసారి అలా చేయనన్నా. థ్యాంక్స్ అన్నయ్య. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా? మీరెప్పుడో నా చెల్లెలు తమ్ముడు అయిపోయారు. పర్స్ ఇచ్చినప్పుడు నీ పిలుపు, మంచినీళ్ళు అందిస్తూ తను పిలిచిన తీరు మన మధ్య బంధం ఉందని అర్థమయ్యేలా చేసింది. వీళ్ళిద్దరిని ఫస్ట్ చూడగానే నా వాళ్ళు అనే ఫీలింగ్ ఎందుకు కలిగిందో ఇప్పుడే అర్థమైంది. అరే, మనం ఒక తల్లి పిల్లలమని చెప్పలేకపోతున్నాన్రా. మనం ఒకే రక్తం పంచుకొని పుట్టిన పిల్లలనరా. ఓకే అన్నయ్య, వస్తాం. అంతేనా? నేను మీకు ఫేవర్ చేశాను కదా, మరి మీరే నాకు ఫేవర్ చేయరా? ఫేవర్ చెయ్యాలా? ఏంటో చెప్పన్నయ్య, తప్పకుండా చేస్తాం. అయితే ఇప్పటి నుంచి నేను నిన్ను చెల్లి అని, బాలుని తమ్ముడు అని పిలుస్తాను. మీరు నన్ను ఎప్పటికీ అన్నయ్య అని పిలవాలి. ష్యూర్ అన్నయ్య. అయినా ఎప్పటి నుంచో మిమ్మల్ని అన్నా అని పిలుస్తున్నాను కదా. అలా పిలవడం అదృష్టంగా భావిస్తాం, అలాగే పిలుస్తాం. అనుబంధం వైపు అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు రక్షాబంధముగా నీతో. అన్నా, మేము వచ్చి చాలాసేపు అయిందన్నా. నాన్న కంగారు పడతారు, మేము బయలుదేరుతాం. సరే బాలు. అన్నా, రేపు అక్క పెళ్ళికి వస్తున్నావు కదా? నా చెల్లి పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను? టోటల్ రెస్పాన్సిబిలిటీ నాదే. మా చెల్లెలకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి కదా. సరే అన్నయ్య,
బాయ్. సరే అమ్మా. బాయ్ అన్నయ్య. బాయ్ రా తమ్ముడు. బాయ్. కైలాసగిరి అమృత జలం ఇది ఒక్క గుక్కెడు తాగితే ఏ కార్యమైనా ఆటంకం లేకుండా జరిగిపోతుంది. భగవంతుడా, శంకర, సాంబశివ, పరమేశ్వర, త్రినేత్ర, రుద్ర, బోళా శంకర, అనుగ్రహించు. నీ కైలాస అభిషేక తీర్థం అమృత జలం తాగుతున్నాను. నన్ను కరుణించు. నా సమస్యలన్నీ తీరిపోయి గుణాతో నా పెళ్లి జరిగేలా దీవించు తండ్రి. మమ్మీ, రేయ్, ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆల్రెడీ బ్యూటీ పార్లర్కి వెళ్ళానని చెప్పానుగా, అక్కడి నుంచి వస్తున్నా. ఆహా, బ్యూటీ పార్లర్. ఈ ఫోటోలు ఏంట్రా? ఈ ఫోజులేంటి? ఇవన్నీ కూడా పార్లర్లో ఉంటాయా? ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నిన్ను నీ వేషాల్ని ఓ పంట కనిపెట్టుకొని తిరుగుతోందిరా ఆ జనని. నీ పెళ్లి చెడగొట్టాలని కంకణం కట్టుకొని తిరుగుతోంది. కాస్త కనిపెట్టుకొని బుద్ధి తప్పుదోవ పట్టకుండా కంట్రోల్లో పెట్టుకొని పెళ్ళయ్యేదాకా జాగ్రత్తగా మెలగకపోతే నిండా మునిగిపోతాం. అలాగే మమ్మీ, జాగ్రత్తగా ఉంటాను. ఇక చాలా ఆపు. ఏంట్రా ఆపేయో? రోజుకో అమ్మాయి జీవితంతో ఆడుకునే నీలాంటి వాడికి పెళ్ళెందుకురా పోరంబోకు? ఏంటా వాగుడు?